హలో గైస్, 50K బడ్జెట్లో వచ్చే పానాసోనిక్ లూమిక్స్ G85 కెమెరా ఎలా ఉంది? సో నేను అది దగ్గర 3 months వరకు అయితే యూజ్ చేశాను. 3 monthsలో నా ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడైతే నా దగ్గర ప్రెజెంట్ అయితే ఆ కెమెరా లేదు. సో సేల్ అయితే చేశాను, ఎందుకంటే సోనీ కెమెరా అయితే తీసుకున్నాను. సో నా డ్రీమ్ కెమెరా. సో అందుకోసం అది సేల్ చేశాను. సో ఎందుకు సేల్ చేశాను? ఓకే, అది మీకు నచ్చలేదా? సో అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, నాకు నచ్చినవేంటి నచ్చనివేంటి, ఇవన్నీ మీతో ఈరోజు అయితే షేర్ చేసుకుంటాను. సో ఇది ఒక రివ్యూ వీడియో అనుకోండి. ఒకవేళ మీరు అన్బాక్సింగ్ వీడియో క్లియర్గా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి అయితే దాని యొక్క అన్బాక్సింగ్ వీడియో అనేది చూడొచ్చు. హే గైస్, చిన్న యాడ్, అస్సలు స్కిప్ చేయకండి, పూర్తి వరకు చూడండి. సో ఎవరైతే ఎడిటింగ్ మీద ప్యాషన్తో ఉంటారో అలాంటి వాళ్ళ కోసం నేను లైవ్ వీడియో ఎడిటింగ్ కోర్స్ అయితే తీసుకొచ్చాను. ఇందులో మనకి ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్తో ఉంటారో సో కింద ఫుల్ వీడియో లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తాను. ఇది టోటల్లీ పెయిడ్ కోర్స్ అనమాట. సో మీరు ప్రైజెస్ అనేవి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ప్రీమియర్ ప్రో అయితే 3500, ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే మనకి 4000 రూపీస్ అయితే ఉంది. రెండు కలిపి తీసుకుంటే మీకు 7000 రూపీస్కే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు 30 days పాటు మీకు క్లాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 30 daysలో ఏం నేర్చుకుంటాం భయ్యా అని చెప్పేసి మీకు ఆలోచన రావచ్చు. 30 days అంటే డైలీ 1 hour క్లాస్ వేసుకున్నా కూడా మనకు దగ్గర 30 hours క్లాస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో సో ఇప్పుడున్న ట్రెండింగ్ వీడియోస్లో మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. 100% ట్రస్ట్ చేయొచ్చు. మీరు యూట్యూబ్లో ఎన్నో ఫ్రీ ట్యూటోరియల్స్ చూసే ఉండొచ్చు, బట్ వాళ్ళకన్నా సో వాళ్ళు జస్ట్ బేసిక్ చెప్పి వదిలేస్తారు. ఎవరైతే బిగినర్స్ ఉంటారో అలాంటి వాళ్ళ కోసం అది సెట్ అవుతుంది. సో లేదు, మేము బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మేము నేర్చుకోవాలంటే మాత్రం మీ కోర్స్ అయితే తీసుకోవాలి. చాలా రీజనబుల్ ప్రైస్కే ఈ కోర్స్ అయితే తీసుకొచ్చాను. తెలుగులో అయితే ఎక్కడ లేదనమాట. సో ఫ్రీగా చెప్పే వాళ్ళకి పెయిడ్గా చెప్పే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. కానీ పెయిడ్గా చెప్పే దాంట్లో చాలా మంది మోసం అయితే చేస్తూ ఉంటారు, బేసిక్ చెప్పి వదిలేస్తూ ఉంటారు. బట్ నేనైతే అలా కాదు, మీకు క్లీన్గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మొత్తం ఇప్పటికి 3 batches అయితే రన్ చేస్తాను సక్సెస్ఫుల్గా. అందరూ 100% సాటిస్ఫై అయితే అయ్యారనమాట. సో కోర్సులో మాత్రం ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో మీరు కళ్ళు మూసుకొని అయితే తీసేసుకోవచ్చు. 100% గ్యారంటీ ఇస్తున్నా. మీరు 1 monthలో ఏమైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అవన్నీ కవర్ చేస్తాను. సో మీ ప్రాక్టీస్ బట్టి మీరు ప్రతి ఒక్కటి ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ మనకి లైవ్తో పాటు లైవ్ అయ్యాక రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట. సో మీకు వాటికి 3 years వాలిడిటీ అయితే ఉంటుంది. మీరు ఎనీ టైం ఆ వీడియోస్ని అయితే చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక మెయిన్ దాని ప్రైస్ విషయానికి వస్తే నేను కొన్నది 49,000 రూపాయలకి. ఓకేనా, అది ఫ్లిప్కార్ట్లో బై చేశాను. సో లెన్స్ వచ్చేసరికి 14.42 mm అనమాట. సో లెన్స్ విషయానికి వస్తే వర్స్ట్ లెన్స్ అని చెప్పొచ్చు. ఎంత వర్స్ట్ క్వాలిటీ అంటే లైక్ చాలా చీపెస్ట్ క్వాలిటీ అనమాట. అది అస్సలు బాగాలేదు. సో కెమెరా విషయానికి వస్తే మాత్రం అదొక బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. డే లైట్లో మాత్రం కుమ్మేస్తుంది. ఇంకా స్టూడియో విషయానికి వస్తే లెన్స్ అనేవి చేంజ్ చేయాలి. అందుకోసం అని చెప్పేసి నేను సో దానికోసం మళ్ళీ సపరేట్ లెన్స్ ఎందుకు కొంటాం అని చెప్పేసి సోనీ కెమెరా అయితే తీసుకున్నాను. సోనీ కెమెరాస్లో నాకు లెన్స్ గురించి బాగా అవగాహన ఉంది కాబట్టి ఓకే నేను సోనీకి అయితే వెళ్ళిపోయాను అనమాట. పానాసోనిక్లో లెన్స్ తీసుకోవాలంటే బాడీ మనకు 38,000లో ఈజీగా వచ్చేస్తుంది. సో లెన్స్ అనేది దానికి కిట్ లెన్స్తో పాటు వచ్చింది కాబట్టి నాకు 49,000 రూపాయలు అయితే పడ్డాయి. అనవసరంగా నేను లెన్స్ తీసుకునేది తప్పు చేశాను. దానికి కిట్ లెన్స్ తీసుకున్నాను. వితౌట్ లెన్స్ నేను ఓన్లీ బాడీ తీసుకుంటే మాత్రం వేరే లెన్స్ ఏమైనా తీసుకునేవాడిని. సో కెమెరా విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా కాంపాక్ట్గా ఉంటుంది, వెయిట్లెస్గా ఉంటుంది. అలానే మనం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 1080p 60 frames అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అది మనకి 16 megapixels అయితే వస్తుంది. 16 MP 4/3 MOS సెన్సార్ అనమాట. 5 axis ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. డ్యూయల్ IS అని చెప్పొచ్చు. స్టెబిలైజేషన్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది, కాంప్రమైజ్ అయితే లేదు. నిజంగా చెప్తున్నా, మంచి లెన్స్ వాడితే మాత్రం సూపర్ కెమెరా అవుతుంది అది. బట్ సోనీయే, పానాసోనికే. సో పానాసోనిక్లో కూడా మంచి బడ్జెట్లో కెమెరాస్ ఉన్నాయి మనకి. 1,30,000లో 2,00,000లో అంటే GH5 కానీ GH6 కానీ GH4 ఒక్క రేంజ్లో అనమాట. అవి క్వాలిటీ మాత్రం అదిరిపోతాయి, హై రేంజ్ కెమెరాస్ అవన్నీ. సో అవి ఇప్పుడు GH4 GH5 హోల్డ్ అయిపోయింది. GH6 తీసుకుందామంటే మనకు దాని మీద అంత పెద్ద అవగాహన లేదు మెయిన్ కెమెరా గురించి చెప్పాలంటే. ఓకే, మనకు సోనీ కెమెరా అయితే ఎప్పటి నుంచో నాకు మంచిగా అంటే లైక్ ఎక్కువ యూజ్ చేశాను కాబట్టి నేనైతే దానే తీసుకున్నాను. ఇంకోటి అందులో నాకు సెట్టింగ్స్ అనేవి అంతగా అర్థం కావు. బట్ పానాసోనిక్ G85 నేను తీసుకున్నప్పుడు లూమిక్స్ G85 అందులో ఉన్న సెట్టింగ్స్ అన్ని అర్థం చేసుకోవడం నాకు చాలా టైం పట్టింది. బట్ టోటల్గా అర్థం చేసుకున్నాను. కొన్ని సెట్టింగ్స్ అయితే నాకు అర్థమయ్యే కావన్నమాట. సో ఫోకస్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. 1080p 60 FPSలో తీసేటప్పుడు ఓకే బాగానే ఉంది, కానీ ఎక్కడో ఒక చోట నేను ఇట్లా తిప్పినప్పుడు కానీ ఏదైనా సినిమాటిక్గా తీద్దామన్నా కానీ సరిగ్గా ఫోకస్ అయ్యేది కాదు. సో ఏదైనా వీడియో తీయాలంటే చాలా కష్టపడేవాడిని. మెయిన్ షార్ట్స్ అనమాట. పెద్ద వీడియోలు కానీ షార్ట్స్ కానీ తీయాలంటే ఖచ్చితంగా ఒక మనిషి అనేది మన పక్కన ఉండాలన్నమాట. మనిషి పక్కన లేకపోతే అందులో రికార్డ్ చేసుకోవడం అనేది సెల్ఫ్గా అస్సలు అవ్వదు. ఇంకోటి అందులో కూడా మనకు యాప్ సపోర్ట్ అయితే ఉంది. సో పానాసోనిక్ లూమిక్స్కి ఆ కెమెరాకి అయితే
సో మంచిగా అందులో నుంచి మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఫోకస్ మిస్ అయినా కూడా మీరే టచ్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా కష్టాలు పడైతే దాంట్లో వీడియోస్ అయితే రికార్డ్ చేసేవాడిని. సో దాని యొక్క క్వాలిటీ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం చాలా షార్ప్నెస్గా క్లీన్గా ఉంది. మంచి లెన్స్ పడ్డాయి అనుకోండి ఈ బాడీకి, సో మనకి అమేజింగ్ క్వాలిటీ అనేది అవుట్పుట్ అనేది మంచిగా వస్తుందన్నమాట. సో అందులో మాత్రం ఎలా అంటే ఫరక్ అయితే లేదు. చాలా బాగుంది కెమెరా విషయానికైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి మీరు ఏ లెన్స్ వాడినా కానీ మీకు ఖచ్చితంగా ఆటో ఫోకస్ అనేది ప్రాబ్లం ఉండేది ఇస్తుంది. ఇంకొకటి లో లైట్లో లైక్ ఇప్పుడు ఇండోర్లో ఏదైనా షూట్ చేయాలంటే మాత్రం ఎక్కువ లైటింగ్ సెటప్ అనేది చేసుకోవాలి అందరూ. ఎందుకంటే 3 స్టార్ట్ అవుతుంది, అది 3.5 అపర్చర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందువల్ల నాకు లైక్ ఏంటంటే లైటింగ్ అనేది తక్కువ ఉండడం వల్ల, ఎక్కువ ఎడిటింగ్లో లైటింగ్ పెంచేసుకోవడం వల్ల ఏంటంటే నాయిస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో లెన్స్ చేంజ్ చేసుకుంటాము, సో ఆటో ఫోకస్ మేము మేనేజ్ చేసుకోగలుగుతాము అంటే యూ కెన్ గో ఫర్ దిస్. లేదు అంటే మాత్రం సో ఆ కెమెరా స్కిప్ చేసేయండి. ఫోటో విషయానికి వస్తే ఫోటో ఫీచర్స్ అనేవి చాలా ఉన్నాయి, బట్ మనం జూమ్ చేసినప్పుడు అంత క్వాలిటీగా అనిపించదు అనమాట. జూమ్ చేసినప్పుడు మామూలుగా అలా అని చెప్పేసి మొబైల్తో కంపేర్ చేస్తే మాత్రం ఇదే బెస్ట్ వస్తుంది, పానాసోనిక్ లూమిక్స్ G85. ఎందుకంటే మొబైల్ కెమెరాకి దీనికి చాలా తేడా అనేది ఉంటుంది. మనకి సెన్సార్ సైజ్ అనేది మ్యాటర్స్ ఇక్కడ. మంచి లెన్స్ యూజ్ చేసి మంచి లైటింగ్ సెటప్ పెట్టారంటే మాత్రం అవుట్పుట్ అనేది చాలా మంచిగా వస్తుంది. సో మనకి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి వెదర్ సీల్డ్ అలాయ్ ఫ్రంట్ ప్లేట్తో వస్తుంది. స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రూఫ్ బాడీ అనమాట. వెరీ కాంపాక్టబుల్ అండ్ ఈజీ టు యూజ్ అని చెప్పొచ్చు. ఎక్కడికైనా మీరు ఈజీగా క్యారీ చేసేయచ్చు. 49,000 అంటే 50K అనుకోండి. 50Kలో మనకి కెమెరా వస్తుంది, లెన్స్ వస్తున్నాయి, స్ట్రాప్ వస్తుంది అండ్ ఛార్జర్ వస్తుంది, బ్యాటరీ వస్తుంది, అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మినీ యూట్యూబర్స్ కానీ లేదు మేము బిగినర్గా కొత్తగా అడుగు పెడుతున్నాం, కెమెరా గురించి మాకు అంత ఐడియా లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. రియల్లీ చెప్తాను, క్వాలిటీ మాత్రం మీకు అమేజింగ్గా ఉంటుంది. రియల్గా నేనే ఆశ్చర్యపోయాను దాంట్లో ఉన్న క్వాలిటీని చూసి. బట్ ఫోకస్ ఇష్యూ అనేది దాంట్లో అప్డేట్ చేయగలిగితే మాత్రం సూపర్ కెమెరా అని చెప్పొచ్చు. మీకు సేమ్ యాజ్ G7 అని చెప్పొచ్చు. అంటే లూమిక్స్ G7 ఉంది కదా, అలానే ఉంటుంది, సేమ్ టు సేమ్ ఉంటాయి రెండు కెమెరాస్. మనకి ఎక్కడ తేడా అయితే ఉండదు. మనకి 3 ఇంచెస్ టచ్ స్క్రీన్ LCD డిస్ప్లేతో వస్తుంది. ఎక్స్ట్రా మనకి వైఫై సపోర్ట్ ఉంది, అంటే ఏదైనా మీరు మీడియాని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఫేస్ డిటెక్షన్ అనేది మీకు ఆటో ఉంది, అలానే మాన్యువల్ ఉంది. లెన్స్ మీకు MFT సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో మీరు తీసుకుంటే MFT సపోర్ట్ ఉన్న లెన్స్ అయితే తీసుకోవాలి. ఇంకోటి ఇందులో మనకి వ్యూ ఫైండర్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఇది LCD వ్యూ ఫైండర్తోనే వస్తుంది, బట్ మీ క్వాలిటీ కూడా ఎక్కడ తగ్గదనమాట. డిస్ప్లే క్వాలిటీ కానీ వ్యూ ఫైండర్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. సో టచ్ స్క్రీన్తో వస్తుంది కాబట్టి ఈజీగా మీరు యాక్సెస్ చేయొచ్చు. మీరు టచ్ చేసి యూజ్ చేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. రియల్గా అమేజింగ్ అని చెప్పొచ్చు టచ్ రెస్పాన్స్ అనేది. అది క్లిక్ చేస్తుంటే మామూలుగా మనం మొబైల్ యూజ్ చేసినట్టే ఉంటుంది. ఇంకా ఇమేజ్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకు JPEG అండ్ RAW రెండింటిలో తీసుకోవచ్చు. అలానే పోర్ట్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే మాత్రం మీకు Type-C పోర్ట్ అయితే లేదు, ఎందుకంటే ఇది ఓల్డ్ కెమెరా కదా. సో Type-C సపోర్ట్ అయితే లేదనమాట. నేను 50,000 పెట్టి కొనాను కదా. ఇందులో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఛార్జర్ అనేది చాలా చీప్ క్వాలిటీ అనమాట. ఏదో మనకి 1,000 రూపాయలు 2,000 మొబైల్ తీసుకుంటూ ఉంటాం కదా, 600, 700, 800 పెట్టి 1,000 రూపాయల లోపల ఫోన్స్ అయితే తీసుకుంటూ ఉంటాం కదా. అందులో ఎలాంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారో అలాంటి చీప్ క్వాలిటీ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కార్డ్ సపోర్ట్ మనం చూసుకున్నట్లయితే SDXC అండ్ SD కార్డ్ సపోర్ట్ అయితే చూడడానికి అయితే కనిపిస్తుంది. సో CF కార్డ్ సపోర్ట్ అయితే ఇందులో మీకు చూడడానికి అయితే కనిపించట్లేదు. అండ్ ఇక్కడ మీరు 1,50,000 పెట్టి తీసుకున్నాను విత్ లెన్స్తో పాటే. ఇందులో అంటే సోనీ కెమెరాలు కూడా CF కార్డ్ సపోర్ట్ అయితే లేదనమాట. ఇందులో మనకి వీడియో ఫీచర్స్ బాగున్నాయి, అలానే ఫోటో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ దీన్ని మనం ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయాలి. అంటే మాన్యువల్గా ఎక్కువ ఇందులో మనం కంట్రోల్స్ అనేవి చేయాల్సి వస్తుంది. సో మీరు పానాసోనిక్ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాతే, అందులో ఉన్న సెట్టింగ్స్ గురించి ప్రతి ఒక్కటి మీరు తెలుసుకున్న తర్వాతే దాని జోలికైతే వెళ్ళండి. లేదు అంటే దాన్ని స్కిప్ చేసేయండి. లేదు నార్మల్గా మేము చిన్న చిన్న యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటాం, షార్ట్స్ చేసుకుంటాం. షార్ట్స్కి అయితే అమేజింగ్ అని చెప్పాలి. షార్ట్స్ మీరు ఒకసారి నా ఛానల్ చూసుకోవచ్చు. అంటే ఓల్డ్ షార్ట్లు వచ్చేసరికి ఎక్కువ దీంట్లోనే షూట్ చేశాను. దగ్గర 20-30 షార్ట్స్ అయితే రికార్డ్ చేశాను. సో మాకు బడ్జెట్లో కావాలి అంటే 50,000 బడ్జెట్లో నాకు మంచి కెమెరా కావాలంటే మాత్రం సో ఖచ్చితంగా మీరు పానాసోనిక్ లూమిక్స్ G85 అయితే తీసుకోవచ్చు. ఇంకోటి ఆ బడ్జెట్లో మనకి కెనాన్ 200D వస్తుంది కదా, సో అది తీసుకోవచ్చా అంటే లేదు, అస్సలు దాని జోలికి పోకండి. నేను వాడిన దాన్ని దరిద్రంగా ఉంది క్వాలిటీ అనేది. సో దాని జోలికి అయితే అస్సలు వెళ్ళకండి. సో 200D చాలామంది బడ్జెట్లో వస్తుంది కాబట్టి తీసుకోండి. బట్ యూట్యూబ్ వీడియోలు చేసుకోవాలి, హై క్వాలిటీలో మేము రికార్డ్ చేసుకోవాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా లూమిక్స్ G85 తీసుకోండి. ఇంకా ఏ కెమెరా జోలికి వెళ్ళకండి. ఇంకా తక్కువ బడ్జెట్ మనకు 38,000, 40,000 కావాలి అంటే మనకు G7 ఉంది. G7 కూడా సేమ్ ఫీచర్స్. G85లో మనకి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో G7లో కూడా అలాంటి ఫీచర్సే ఉన్నాయి, ఎక్కడ చేంజ్ అవ్వదు. 16 మెగాపిక్సెల్తోనే వస్తుంది, సేమ్ ఇమేజ్ స్టెబిలైజేషన్తోనే వస్తుంది, సేమ్ ఫీచర్స్ 4K 30 FPSలో కూడా అది కూడా రికార్డ్ చేసుకుంటుంది. సేమ్ ఉంటాయి ఫీచర్స్ అనేవి. ఇంకా అందులో వాళ్ళు ఏం అప్డేట్ చేస్తారో నాకు ఇంతవరకు అయితే అర్థం కావట్లేదు. బట్ రెండు ఒకటే కాబట్టి నేను 50,000 పెట్టి G85లో ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో, కొత్తగా ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి తీసుకున్నాను. వన్స్ తీసుకున్నాక ఓకే బాగానే పర్ఫామ్ అవుతుంది, కానీ నాకు లో లైట్లో అంటే ఇండోర్లో ఏదైనా వీడియోలు తీసినప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది.
ఇంకొకటి లెన్స్ అన్నమాట, వర్స్ట్ లెన్స్. సో లెన్స్ అయితే తీసుకోకండి, కిట్ లెన్స్తో పాటు వచ్చేటి అస్సలు తీసుకోకండి. కావాలి అంటే మీకు అమెజాన్లో 12 to 60 mm లెన్స్ అయితే వస్తాయన్నమాట. సో అవి తీసుకోండి, అవి చాలా బాగుంటాయి. ఆ లెన్స్ అనేవి కొద్ది క్వాలిటీలోనే ఇస్తున్నాడు వాడు. సో ఈ 14 to 42 mm అనేది వర్స్ట్ లెన్స్. సో కిట్ లెన్స్తో పాటు అయితే అస్సలు తీసుకోకండి. లెన్స్ అనేవి మీరు సపరేట్గా తీసుకొని అటాచ్ చేసుకుంటామంటే ఖచ్చితంగా ఈ పానాసోనిక్ లూమిక్స్ G85 అయితే తీసుకోండి. అదర్వైజ్ దీన్ని స్కిప్ చేసేయండి. సో ఇదనమాట దీని గురించి పూర్తి వివరాలు. ఒకవేళ మీకు దీని యొక్క లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు బై చేయొచ్చు. చెప్పాను కదా ఇందులో ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని చెప్పేసి, దాన్ని బట్టి మీరు ఓకే అనుకుంటే బడ్జెట్లో వస్తుంది కదా తీసుకోండి. లేదు అంటే ఇదే బడ్జెట్లో మనకి ఒక 10,000 20,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు సోనీ ZV-E10 అయితే వస్తుంది అనమాట. సో గైస్ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేసుకొని నాకు కొద్దిగా బూస్ట్ అయితే ఇవ్వండి. సో ఇలానే మీకు మంచి మంచి కంటెంట్ అనేది అందిస్తూనే ఉంటాను, సినిమాటోగ్రఫీ గురించి, ఎడిటింగ్ గురించి అండ్ టెక్ వీడియోస్ గురించి కూడా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ అయితే వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.